ఓజీలో పవన్ కళ్యాణ్ చెప్పే జపనీస్ హైకు కవిత్వం గూస్ బంప్స్ తెప్పిస్తుంది కదా. దాని అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. వాషి ఓ వాషి, గ్రద్దా ఓ గ్రద్దా, ఎస్ఐనో వాషివో కొరోసునివా. పొగరు మీదున్న అడవి గ్రద్దని చంపాలంటే మాగ్జు. ముందుగా సుబాసవో కిరోతస్సు హిట్సుయో గారు దాని రెక్కలు నరికేయాలి. జిమెన్ని ఓచితారా మేవో ఎగోరిదాస్. నేల మీద పడ్డాక దాని కళ్ళు పెరికేయాలి. మెగా మినాకోనారి డొకోని ఇకేబా యొకో వకారవాకుసురు. అప్పుడు గుడ్డిదైపోయి ఎటు వెళ్ళాలో తెలియని తీవ్రమైన అయోమయంలో పడుతుంది. సొకొద్దే ఆషీవోకిత్తే ఓగకనా కుస్సురు. దాని కాళ్ళు నరికేయాలి. అచేతనంగా పడుంటుంది. సోషిత్తే యాషైన షింజో ఎగోరిదాస్ నోడా. అదిగో అప్పుడు మాత్రమే దాని పొగరు పట్టిన గుండెకాయని పెకిలించి పారేయగలవు. వాషియో వాషి, వాషియో వాషి, గ్రద్దా ఓ గ్రద్దా. వావ్, అది ఆ కవిత అర్థం. ఇండైరెక్ట్గా హీరో క్యారెక్టరేషన్ హైలైట్ చేస్తూ చెప్పే కవిత ఇది. ఇంత పవర్ఫుల్గా ఉంది అంటే ఇదేదో బాగానే ఎక్కేసేలా ఉంది అన్నట్టు ఇంకొక పవర్ఫుల్ డైలాగ్ చూపించారు. నేను బాంబే వస్తున్నా, తల్లలు జాగ్రత్త. అది వార్నింగ్. ఫ్యాన్స్కి ఇంకా పండగే. ఇంతకీ ఓజీ అంటే ఏంటో తెలుసు కదా. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు అది. ఓజాస్ గంభీరా. గాయ్స్, ఇదే ఊపులో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సినిమా స్టోరీ.